అన్నా సరే చాలా క్లియర్గా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అది చేసుకునే వెసులుబాటు ఇవాళ టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడాలు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన కేసులు పెట్టే కార్యక్రమాల్లో ఉన్నారు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంకా స్టార్టే అవ్వలేదు. దీనికే భయపడిపోతే ఎట్లా అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. ఇప్పుడు మనం ఏది క్రైటీరియాగా తీసుకున్నా ఆ పార్టీ చీఫ్ల్ని, ఆ పార్టీ అధినేతల్ని మనం క్రైటీరియాగా తీసుకొని మనం మాట్లాడాల్సి ఉంటది. ఇప్పుడు లోకేష్ బాబు గారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే రెడ్ బుక్ ని అమలు జరుపుతున్నాం, ఖచ్చితంగా అమలు జరుపుతామని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మనం దేన్ని ఎవరి స్టేట్మెంట్ ని మనం వ్యాలిడ్ గా తీసుకోవాలి? లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నే కదా మనం వ్యాలిడ్ గా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ నే కదా మనం వ్యాలిడ్ గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నే కదా మనం వ్యాలిడ్ గా తీసుకోవాలి. వాళ్ళు క్లియర్ గా చెప్తుంటే మళ్ళీ దిగువ స్థాయి నాయకులు, దిగువ స్థాయి కార్యకర్తలు, ప్యానల్లోకి వచ్చిన సభ్యులు అలా కాదు ఇలా కాదని చెప్పేసి వెన్నపూసి మాట్లాడటం అనేది ఇది ఈ ప్రజలు గమనించట్లేదని అనుకుంటున్నారు. వాళ్ళు కనుక న్యాయబద్ధంగా చట్టం తన పని తను చేసుకుపోయేటట్టయితే కిరణ్ రాయల్ మీద పెట్టిన కేసు ఏమైంది? సుగాలి ప్రీతికి ఆ రోజు మాట ఇచ్చిన పైన ఇచ్చిన కేసు ఈ రోజు ఏం జరిగింది? 14 ఏళ్ల పసిబాలిక శవం మీద కూడా రాజకీయం చేశారు కదండి ఆ రోజు. మరి ఈ రోజు సిబిఐ ఆ కేసును ఉపసంహరించుకుంది. ఎవరు మాట్లాడట్లేదు. హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. అట్లానే మరి కిరణ్ రాయల్ మీద పెట్టిన ఒక ఆడబిడ్డ పెట్టి కేసు ఏమైంది? కేవలం రెడ్ బుక్ లో పెద్దలు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా, లేకపోతే లోకేష్ గారు చెప్పినట్లుగా వాళ్ళు ముందుగా ఒక బుక్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ బుక్ ప్రిపేర్ చేసుకొని అధికారం రాగానే అందులో రాసిన పేర్లని కక్షపూరితంగా ఎటువంటి నేరాల ఆధారాలు లేకపోయినా వాళ్ళని లోపలేయడమే వీళ్ళకి పని. ఎందుకంటే ఈ 9 నెలల కాలంలో వీళ్ళకి సహజంగా ఏ ప్రభుత్వం అయినా వస్తే ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే శాసనసభ సభ్య సమావేశంలో కానీ, మంత్రివర్గ సమావేశంలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ జనరల్ గా ప్రభుత్వ అధినేతలు మాట్లాడే మాటలు ఏంటంటే మనం ఏమేమి చట్టాలు కొత్తగా తెచ్చాం, ఏమేమి జీవోలు కొత్తగా తెచ్చాం, వీటి వల్ల ఏ వర్గ ప్రజలకి ప్రయోజనం జరుగుతుంది, మహిళలకి ఎంత మేలు జరుగుతుంది, లేదా ఈ పథకాల వల్ల ఏ వర్గ ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది, వీటి గురించి డిస్కస్ చేసుకోవడం, చెప్పుకోవడం ఉంటది. ఈ 9 నెలల కాలంలో అలాంటి ప్రెస్ మీట్ కానీ, అలాంటి మంత్రివర్గ సమావేశం కానీ, అలాంటి శాసనసభ్యుల సమావేశం కానీ జరిగిందా? కేవలం ఎర్రి బుక్కు. గతంలో జగన్ అది చేశాడు, జగన్ పరిపాలన ఇది జరిగింది, జగన్ పరిపాలన అది జరిగింది, గతం అది ఇవి చెప్పుకుంటూ ప్రజల్ని పరిపాలించడం మానేసి భయపెట్టడం మొదలెట్టారు. అడిగే వాళ్ళని భయపెడుతున్నారు. కావాలంటే కక్ష పగ తీర్చుకోవడం కోసమే, దగా చేయడం కోసమే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టుగా. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నది లేదా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, నిజంగానే అట్లా ఒకవేళ మీరు అన్నట్టుగా కక్షపూరితంగా ఏవైనా నిర్ణయాలు తీసుకొని ఒక స్టెప్ తీసుకున్నా దాన్ని నిలువరించడానికి కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులలో గతంలో మీరు అలానే అరెస్టులు చేసిన ప్రతి ఒక్కరికి బెయిల్ వచ్చాయి, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మీకు ఎందుకు బెయిల్స్ రావట్లేదు? బెయిల్స్ వచ్చే క్రమంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవసరాలు ఎందుకు పడుతున్నాయి మీకు? ఇవన్నీ ప్రశ్నలు అవే కదా. ఇప్పుడు మేమన్నా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు లండన్ దాకా వెళ్ళారు. లండన్ దాకా వెళ్ళి వాదించుకున్నారు. మరి ఆయనకి ఎందుకు రాలే బెయిల్? ఆయన 53 రోజులు ఎందుకున్నారు జైల్లో? ఇప్పుడు మనకైతే ఒకటి, వేరే వాళ్ళకైతే ఇంకొక రకం. ఇవన్నీ ఏముండవండి. న్యాయస్థానాలను మేము నమ్ముతున్నాం. న్యాయస్థానాలు ఖచ్చితమైన తీర్పులు ఇస్తే, ఖచ్చితంగా తీర్పు ఇచ్చినప్పుడు ఎవరు దోషులని వాళ్ళు న్యాయస్థానాలు నిర్ణయిస్తారో వాళ్ళు దోషులు. అంతేగాని మీరు ఎర్రి బుక్కులో రాసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన, ఈ ఎర్రి పనులు చేసినంత మాత్రాన, ఈ ఎర్రి కథలు పడినంత మాత్రాన ఆ ఎర్రి బుక్ క్రైటీరియా కాదు. అది మీరు చేసిన చర్యలు క్రైటీరియా కాదు. ఈ ఎర్రి వేషాలు, ఎర్రి బుక్ కథలు, ఎర్రి చేష్టలన్నీ కోర్టులు నిర్ధారిస్తాయి. కోర్టులు నిర్ధారించిన
క్రమంలో కోర్టులు కనుక దోషులుగా ప్రకటిస్తే అప్పుడు దోషులని చెప్పబడతారు. రైట్. బసవరావు గారు, ఇక్కడ